గుర్తుపెట్టుకో బాస్, మా జనరేషన్ అంతా ఇప్పుడు మా పిల్లల గురించి ఏంటో వీళ్ళు మాలా కాదు బాస్, అస్సలు మాటినట్లేదు అనడం చాలా సహజం. అప్పటికి మేమేదో చిన్నప్పుడు మా పేరెంట్స్ మాటినట్టు, వాళ్ళప్పట్లో మమ్మల్ని పిల్లలనేవాళ్ళు కాదు, జగన్మోహిని సినిమాలో పిల్ల దెయ్యాలనేవాళ్ళు. చెప్పిన మాట వినింది లేదు, చేతులు ఖాళీగా ఉంచింది లేదు, పక్కనోడి రెనాల్స్ పెన్ను తీసుకుని క్యాప్స్ ఎరగొట్టేవాళ్ళం, పేపర్ ర్యాకెట్లు అమ్మాయిల మీద విసిరి అమాయకుల్లా ఫేస్ పెట్టేవాళ్ళం, పాత పుస్తకాలు అమ్ముకుని తిమ్మిరి బిల్లలు కొనుక్కునేవాళ్ళం, హోంవర్క్ సాకుతో అమ్మాయిలతో మాట్లాడేవాళ్ళం, ఇంటి గోడల మీద ఓ స్త్రీ రేపుదా అన్న రాతలను చూసి పెద్దలంతా భయపడుతుంటే ఆ దెయ్యానికి చదవడం రాకపోతే ఏం చేస్తుందని మేము కుళ్ళు జోకులు వేసుకునేవాళ్ళం. అప్పుడేమో బాహుబలిలా ఫీల్ అయిపోయి ఫ్రెండ్స్ ఎవరూ లేనప్పుడు మర్రి చెట్టు మలుపు దగ్గర ఓడల్ని చూసి అదురు జ్వరాలు తెచ్చుకుని మొలతాడు చుట్టూ తాయెత్తులతో బతికి బయటపడ్డవాళ్ళం. బలపాల కోసం కొట్టుకున్నాం, పలకలతో క్రికెట్ ఆడాం, వీధిలో గొడవలన్నీ ఇంటి మీదకి తెచ్చి దెబ్బలు పడతాయన్న భయానికి మంచం కింద గంటలు దాక్కునేవాళ్ళం. అంత అల్లరి చేస్తూ మేము గొప్పగా పెరిగామో లేదో తెలియదు కానీ గొప్ప రోజుల్ని గుండెల్లో దాచుకున్నాం బాస్.